నమస్తే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అరిటాకు. దీన్ని పుదీనా రైస్ అంటారో పుదీనా పలావ్ అంటారో ఈ రెసిపీ మొత్తం చూసేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా ఆకులు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి అందులో ఒక 1/2 స్పూన్ నెయ్యి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు నూనె వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులోనే మీరు కావాలంటే ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ కంటే కూడా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ని కూడా వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు కూడా వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో కొంచెం పెరుగు, అలాగే కొంచెం ధనియాల పొడి, మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గరం మసాలా యాడ్ చేయట్లేదండి, ఓన్లీ ధనియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఆ ధనియాల పొడి పెరుగులో కలిసేంత వరకు కూడా చక్కగా దాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఈ పెరుగు మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ ఉడుకుతున్నటువంటి పుదీనా పేస్ట్లో వేసేసుకొని కొంచెం సేపు వాటిని మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆ ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 కప్పు రైస్కి 2.5 వాటర్ అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బంగాళదుంప ముక్కలు కూడా వేసాం కాబట్టి అవి కూడా కొంచెం ఉడకాలి కాబట్టి దానికి తగ్గట్టు నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి గరిటెతో తిప్పి పైనుంచి మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలాంటి గరం మసాలా అయితే యాడ్ చేయట్లేదండి, కొంచెం స్పైస్ ఉంటుందని చెప్పేసి చాలా తక్కువగా అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను. ఇందులో కొంచెం పైనుంచి నేను ధనియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా పలావ్. దీనికి కొంచెం నిమ్మకాయ కూడా పైన స్క్వీజ్ చేసుకొని తింటే ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుందండి. మీరు మళ్ళీ చేసుకొని తింటారు. మరి ఇంతకి దీన్ని మీరు పుదీనా పలావ్ అంటారా, పుదీనా రైస్ అంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పుదీనా పలావ్ అనే అంటాను. మరి మీరేమనుకుంటున్నారో అరిటాకులో రాసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని అరిటాకులో రాసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.